నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక ఆస్తి మీద మనము సేల్ డీడ్ చేసుకున్న హక్కులు రావడానికి అవకాశం ఉండదా? అంటే సేల్ డీడ్ ఉన్నప్పటికీ కూడా ఆ భూమి మీద మనకు హక్కులు ఉండవా? సో మిత్రులారా, ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడు అని అంటే, ఒక వ్యవసాయ భూమిని, ఒక 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసినాడు. కొనుగోలు చేసే క్రమంలో గతంలో సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ ఉండేది. కొనుగోలు చేసిన వ్యక్తి ప్లస్ ఎవరైతే అమ్మారో ఇద్దరు వెళ్ళి, ఇద్దరు విట్నెస్లతో సహా ఒక సేల్ డీడ్ ప్రోగ్రామ్ని, ఒక సేల్ డీడ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. సేల్ డీడ్ అయిపోయింది. ఇక భూమి మీద నాకే హక్కులు వచ్చాయని చెప్పి ఆ సేల్ డీడ్ అతని వద్దనే ఉంది. భూమి పొజిషన్లో కూడా అతనే ఉన్నాడు. అయితే అతని అవగాహన రాహిత్యం వల్ల, అంటే ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేస్తే సేల్ డీడ్ అయిన తర్వాత మనము రెవెన్యూ ఆఫీస్లో తిరిగి మ్యూటేషన్ చేసుకోవాలి. మ్యూటేషన్ చేసుకుంటేనే దాని మీద మనకు పట్టా, అంటే 1B రికార్డు ప్లస్ మ్యూటేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పట్టాదారు పాస్బుక్ ఇష్యూ చేస్తారు. కానీ ఆ మ్యూటేషన్ ప్రాసెస్ ఉంటుందన్న విషయం తెలియకపోవడం వల్ల, రెవెన్యూ రికార్డులలో ఇతని పేరు మార్చుకోకపోవడం వల్ల ఎవరైతే మనకు అమ్మారో తిరిగి వాళ్ళకే పట్టాదారు పాస్బుక్ను ఇష్యూ చేశారు రెవెన్యూ అధికారులు. దాంతో ఆ పర్సన్ మళ్ళీ ఏం చేశాడంటే, వేరే వ్యక్తులకు ట్రాన్సాక్షన్స్ చేసి ఒక లింక్ని, ఒక డిస్ప్యూట్ని సృష్టించారు. కాబట్టి మీరు భూమిని సేల్ డీడ్ రూపంలో కొనుగోలు చేసి ఉంటే మ్యూటేషన్ చేసుకోవాలి.